హలో స్టూడెంట్స్, ఈరోజు మనం బీటా క్యాలిక్యులేషన్ చూద్దాము. ఇది మనకి కేస్ స్టడీకి సంబంధించినటువంటిది. ఓకేనా? సో బీటా క్యాలిక్యులేషన్కి ముందుగా మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ సమ్మేషన్ xy మైనస్ సమ్మేషన్ x ఇంటూ సమ్మేషన్ y డివైడెడ్ బై n సమ్మేషన్ x స్క్వేర్ మైనస్ సమ్మేషన్ x హోల్ స్క్వేర్. ఓకే అండి, మీరు ఇక్కడ ఫార్ములా అర్థం చేసుకోవాలి. బీటా ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనమాట. ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్మేషన్ xy మైనస్ సమ్మేషన్ x ఇంటూ సమ్మేషన్ y, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్మేషన్ x స్క్వేర్ మైనస్ సమ్మేషన్ x హోల్ స్క్వేర్. ఓకే అండి, మనం ఆల్ఫా క్యాలిక్యులేషన్ చేయడానికి ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు y బార్ మైనస్ బీటా ఎక్స్ బార్. ఇది మనం ఆల్ఫా క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమ్ ఎలా చేయాలి, సమ్ ఎలా ఇస్తాడు అన్నది చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి. నవంబర్ 15, నవంబర్ 16, నవంబర్ 17, నవంబర్ 18, 19, 22, 23, 24, 25, 26 ఈ డేట్స్ ఇచ్చి మనకి ఇండెక్స్ ఎక్స్ అండ్ కంపెనీ వై అని మనకి వాల్యూస్ ఇచ్చారండి. ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఇప్పుడు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఇచ్చేసారు, అలాగే ఎక్స్ అన్నది మనకి ఇచ్చారు, అలాగే కంపెనీ వై అన్నది కూడా మనకి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఇచ్చిన ఈ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది మనం చూద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం సమ్మేషన్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడు మనం చూసేటటువంటి ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ నవంబర్ 15 వాల్యూ ఇచ్చాడు కదండి, నవంబర్ 15, 16 అయితే మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం రిటర్న్లో ఏదైతే యూస్ చేసామో అండ్ ఫార్ములా టుడే ప్రైస్ మైనస్ ఎస్టర్డే ప్రైస్ బై డివైడెడ్ బై ఎస్టర్డే ప్రైస్ ఇంటూ 100 కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సమ్మేషన్ ఎక్స్ వాల్యూ అన్నది మనకి ఈ విధంగా వస్తుంది, మైనస్ 6.54. చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫర్ రిటర్న్స్ ఏంటంటే టుడే ప్రైస్ మైనస్ ఎస్టర్డే ప్రైస్ బై డివైడెడ్ బై ఎస్టర్డే ప్రైస్. అంటే ఇవాళ నవంబర్ 15 కనుక మనకు సమ్లో చూసినట్టయితే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నవంబర్ 16 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. సో టుడే ప్రైస్ ఎంత, నవంబర్ 16కి వచ్చేసరికి మనకి 845.75. సో క్యాలిక్యులేషన్ ఎలా అంటే ఒకసారి చూపిస్తానండి. 845.75 మైనస్ 904.95 డివైడెడ్ బై 904.95 ఇంటూ 100. ఇది కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ మైనస్ 6.54. సో ఇది మనకి క్యాలిక్యులేషన్ చేసేటటువంటి ఎక్స్ వాల్యూ అనమాట. ఇలాగే మనం కంపెనీ వై వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూస్ అన్నీ కూడా సమ్మేషన్ ఎక్స్ సమ్మేషన్ వై వాల్యూస్ వస్తాయి. టోటల్ చేస్తే మనకి సమ్మేషన్ ఎక్స్ వాల్యూ వచ్చినట్టు. సో ఈ టోటల్ చేస్తే మనకి మైనస్ 7.09, సమ్మేషన్ వై వచ్చి 0.78. సో ఇది మనకు వచ్చినటువంటి వాల్యూ. ఈ వాల్యూని తీసుకుని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే దానికన్నా ముందు మనకి సమ్మేషన్ ఎక్స్ వై అలాగే సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ సమ్మేషన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అలాగే సమ్మేషన్ వై స్క్వేర్ కూడా మనకి వాల్యూస్ రావాలి. సో వాటిని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు మనం సమ్మేషన్ ఎక్స్ వై అండ్ ముందు సమ్మేషన్ ఎక్స్ ఇండివిజువల్గా ఈ సమ్మేషన్ ఎక్స్ని ఇంటూ చేస్తే కనుక మనకు వచ్చేటటువంటి వాల్యూ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్, అలాగే కంపెనీ వై యొక్క వాల్యూ స్క్వేర్ చేస్తా అంటే మైనస్ 4.52 ఇంటూ మైనస్ 4.52 కనుక మనకు చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ సమ్మేషన్ వై స్క్వేర్ అన్నమాట. ఈ అన్నీ కూడా మనకు టోటల్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ సమ్మేషన్ ఎక్స్ వై 91.32, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ 88.75, సమ్మేషన్ వై స్క్వేర్ 173.36. ఇది మనకు వచ్చేటటువంటి వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాక వచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7.09, సమ్మేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 0.78, సమ్మేషన్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 91.32, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 88.75,
సమ్మేషన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 173.36. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి ఫార్ములా తెలుసు కదండి, బీటా ఫార్ములా. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్మేషన్ XY మైనస్ సమ్మేషన్ X ఇంటూ సమ్మేషన్ Y, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్మేషన్ X² మైనస్ సమ్మేషన్ X² అయితే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చి 9 అండి. యాక్చువల్గా సమ్లో మనకి 10 ఇచ్చారు, కానీ మనం ఎక్కడి నుంచి అయితే టుడే ప్రైస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఎస్టర్డే ప్రైస్ కాకుండా. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మనం 9 తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కనుక మనం 9 తీసుకున్నట్టయితే 9 ఇంటూ, సో సమ్మేషన్ XY వాల్యూ ఎంత అండి మనకి 91.32 మైనస్ 7.09 ఇంటూ 0.78 divided by 9 into 88.75 minus 7.09 whole square. ఎందుకంటే మనకి ఇక్కడ ఫార్ములా వచ్చి సమ్మేషన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో సమ్మేషన్ ఎక్స్ వాల్యూ ఎంత అండి -0.9. సో దీన్ని హోల్ స్క్వేర్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇలా కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి బీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.19. సో ఇప్పుడు మనకు బీటా వాల్యూ వచ్చింది. సో మనకి కావాల్సినటువంటి నెక్స్ట్ వాల్యూ ఏంటండి ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వై బార్ మైనస్ బీటా ఎక్స్ బార్. సో వై బార్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, వై బార్ని చాలా సింపుల్ అండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వై బార్ ఈజ్ ఈక్వల్ టు వై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, వై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎంత అండి ఇక్కడ మనకి 9. ఓకే. సో వై బార్ అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి, వై బార్ అంటే మనకి సమ్మేషన్ వై అంటే మనకి ఎంత వచ్చిందండి, వై బార్ ఈజ్ ఈక్వల్ టు వై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే వై వాల్యూ. సమ్మేషన్ వై వాల్యూ ఎంత అంటే 0.78 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేటటువంటి వాల్యూ 0.086. ఈ వాల్యూని మనం వై బార్ వాల్యూ అని అంటాము. ఎక్స్ బార్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ బార్ ఎంతండి వాల్యూస్ -7.09 డివైడెడ్ బై 9. సో డివైడెడ్ బై 9 చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ -79. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు -79. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.086 మైనస్ 1 బీటా 1.19 ఇంటూ -0.79. సో టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటటువంటి వాల్యూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1.02. ఆల్ఫా వాల్యూ ఎలా కడుతున్నామండి, వై బార్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ బార్. ఓకే అండి. ఈ విధంగా మనం ఆల్ఫా క్యాలిక్యులేషన్, బీటా అండ్ ఆల్ఫా క్యాలిక్యులేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.